ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా హోళీ సందర్భంగా ఆకాశాన్నంటాయి సంబురాలు. పల్లెలు పట్టణాలనే తేడా లేకుండా జనం వీధుల్లో రంగులు చల్లుకుంటూ హోళీని జరుపుకుంటున్నారు. దీంతో వీధులన్నీ రంగులమయమయ్యాయి. పలు కాలనీల్లో చిన్న పెద్ద కలిసి హోళీ ఆడుతున్నారు. హోళీ సెలబ్రేషన్స్ కు సంబంధించి మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. హోళీ పండుగ సందర్భంగా మొత్తం వీధులన్నీ కూడా రంగులు హోలీతో సంబరాలతో హోరెత్తుతున్నాయి. ఎక్కడ చూసినా మొత్తం ఏదైతే జనమంతా కూడా హోలీ సెలబ్రేషన్స్ లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోనూ ఒక కాలనీలో కూడా ఇక్కడ హోలీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మొత్తం మీద ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా డీజేలు కావచ్చు, ఇట్లా డప్పు చప్పులతో సెలబ్రేషన్ చేస్తున్నారు. ఇంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా జరుగుతున్నాయి సెలబ్రేషన్స్, ఎట్లా జరుగుతున్నాయి? చాలా బాగా జరుగుతున్నాయి. హోలీ పండుగను సంబరంగా జరుపుకుంటున్నాం. పిల్లలు, పెద్దలు, వృద్ధులు, చిన్న పిల్లలు కాడికెళ్ళి అందరూ వయోవృద్ధుల వరకు కూడా అందరూ పాల్గొని ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకుంటున్నాం. ఇకపై కూడా ప్రతి పండుగను హిందూ సాంప్రదాయ ప్రకారం మేము ఘనంగా నిర్వహిస్తాం. మీ చిన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు బాగుంది. ఇంకా చిన్నప్పటి కంటే ఇప్పుడు ఇంకా బాగా ఉత్సాహంగా అనిపిస్తుంది. చెప్పండి, ఏం పేరు నీ పేరు? నా పేరు ప్రవీణ్ కుమార్. మా బాలాజీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిని నేను. ఈసారి మేము మొదటిసారిగా కాలనీ అందరము కలిసి చాలా పెద్ద ఎత్తున హోలీ పండుగ జరుపుకుంటున్నాము. ఇలానే ప్రతి సంవత్సరం ఇలానే జరుపుకోవాలని చెప్పేసి మేము అందరం కలిసి. మీ చిన్నప్పుడు ఎట్లా ఉండే సెలబ్రేషన్స్, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? మీ ఎక్కడ అప్పుడు తెలియకుండే ఇప్పుడు మనకు చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. ఈసారి ఇంకా ఇప్పుడే చాలా బాగుంది. ఈ కలర్లు ఇవన్నీ అప్పుడు ఎట్లా ఉండే? మీరు అప్పుడు నేచురల్ కలర్స్, ఇప్పుడు అన్ని ఆర్టిఫిషియల్ కలర్స్. ఇప్పుడు కళ్ళకి ఇబ్బంది అవుతుంది, స్కిన్ ఎఫెక్ట్, కెమికల్స్ చాలా వాడుతున్నారు. జాగ్రత్త పడి మొత్తం చూడొచ్చు. మీరంతా కూడా ప్రతి కాలనీలో కూడా సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రతి మండల కేంద్రం కావచ్చు, గ్రామాల్లో కావచ్చు హోలీ సంబరాలు మిన్నంటాయి. ప్రస్తుతం కలర్ఫుల్ గా కూడా వీధులన్నీ కనిపిస్తూ ఉన్నాయి. చిన్న పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళంతా కూడా డప్పు చప్పుల మధ్య మొత్తం ఏదైతే డాన్సులతో కూడా హోలీ సెలబ్రేషన్ జరుగుతూ ఉన్నాయి. ఈ వీధుల్లో కూడా ఈరోజు నిన్న కామదానం తర్వాత వీరంతా కూడా అయితే హోలీ సెలబ్రేషన్ ప్రిపేర్ అయ్యారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. కాలనీలో కొత్త కాలనీలు కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, అయితే సంస్థల్లో కావచ్చు, వారి సిబ్బందితో మొత్తం మీద సెలబ్రేషన్స్ ప్రారంభించారు. ఎక్కడికక్కడ ఈవెన్ ఏదైతే ఈ ప్రాంతం అంతా కూడా పరిశ్రమ ఉన్న ప్రాంతం. ఇక్కడ పరిశ్రమలకు సంబంధించినటువంటి వారి ఉద్యోగులతో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిండ్రు. అక్కడ వారి ఉద్యోగులంతా కలిసి సెలబ్రేషన్ చేసుకోవడం, కాలనీ వాసులంతా కలిసి ఒక దగ్గర సెలబ్రేట్ చేసుకోవడం కావచ్చు. ఇట్లా మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా గ్రామాల్లో కావచ్చు ప్రతి సాంప్రదాయబద్ధంగా ఉండడంతో పాటు కలర్ఫుల్గా కూడా మొత్తం వీధులన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఒకప్పుడు న్యాచురల్ కలర్స్తో హోలీ ఆడుకునేవారు. ఇప్పుడు ఏదైతే కెమికల్స్తో ఉన్న కలర్స్ వచ్చాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలంటూ కూడా డాక్టర్లు సూచిస్తున్నారు. హోలీ సెలబ్రేషన్స్లో భాగంగా బైక్ల పైన వస్తూ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కూడా దానిపైన కూడా రోడ్లపైన ప్రత్యేకమైనటువంటి బందోబస్తు కావచ్చు, పోలీసు గస్తీ ఏర్పాటు చేశామంటూ కూడా పోలీసు చెప్తున్నారు. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అయితే హోలీ సెలబ్రేషన్స్ అంబరాన్ని నడుతున్నాయి. కెమెరామెన్ రాజుతో శ్రీధర్ బిస్ని, సంగారెడ్డి.